Welcome to 24 Technology. Today's topic is AWS backup theory. Theoretical గా AWS లో బ్యాకప్ ఏ రకంగా తీసుకుంటాము అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ మోరోవర్ దిస్ ఈస్ ఏ ఫుల్లీ మేనేజ్డ్ సర్వీసెస్. ఫుల్లీ మేనేజ్డ్ సర్వీసెస్ అంటే ఏంటమ్మా? ఫుల్లీ మేనేజ్డ్ సర్వీసెస్ అంటే ఏంటి? గూగుల్ ఇట్ ఓన్గా మీరు చూసుకోండి. అంటే పూర్తిగా మనము ఈ సర్వీసెస్ అన్నింటినీ మేనేజ్ చేయొచ్చు అని కదా. ఓకే, అది ఏ రకంగా అనేది మనం చూద్దాం. అండ్ ఇట్ టేక్స్ ఆటోమేటిక్ బ్యాకప్స్. ఈ ఏడబ్ల్యూఎస్ బ్యాకప్ ఏదైతే ఉందో ఏం చేస్తుంది? ఇట్ క్రియేట్ మేనేజ్ అండ్ ఆటోమేటిక్ బ్యాకప్స్ అక్రాస్ ఆల్ ద రీజియన్స్. అన్ని రీజియన్స్ లో మీరు ఏం చేయొచ్చు? ఆటోమేటిక్ గా, అంటే వితౌట్ యువర్ ప్రజెన్స్. వన్స్ ఒకసారి క్రియేట్ చేసి పెట్టుకున్నారు అంటే ఆ క్రియేట్ చేసుకున్న దాని కాన్ఫిగరేషన్ బేస్ చేసుకొని మీకు బ్యాకప్స్ అనేవి ఆటోమేటిక్ గా మనకు తీసుకుంటాం. అంటే ఇట్ నీడ్స్ థర్డ్ టాపిక్ లో చూసినాము అంటే ఇట్ నీడ్స్ అని చెప్పేసింది కదా. నో కస్టమ్ స్క్రిప్ట్స్, అంటే మీరు కస్టమ్ స్క్రిప్ట్స్ దానికి ఏమి పర్టికులర్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ నో నీడ్ టు డూ ఎనీ మాన్యువల్ ప్రాసెసెస్. మాన్యువల్ గా కూడా మీరు ఏం ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ ఒకసారి కాన్ఫిగర్ చేసినారు పెట్టినారు అంటే ఆటోమేటిక్ గా మీరు ఏ సర్వీసెస్ పైన బ్యాకప్ తీసుకోవాలి అనుకుంటున్నారో అవన్నీ మీకు బ్యాకప్ అవుతాయి. ఇక్కడ బ్యాకప్ లో మీకు 2 టైప్స్ ఆఫ్ థింగ్స్ కూడా ఉంటాయి. ఒకటి మీ S3లో స్టోర్ కావాలా అని చెప్పేసి, లేకపోతే వాల్ట్ అని చెప్పేసి కూడా ఉంటుంది. వాల్ట్ యాక్చువల్గా వాల్ట్ అంటే ఏంటమ్మా? సేఫ్ బ్యాంక్స్ లో సేఫ్ ఏ రకంగా ఉంటుందో, సేఫ్ వాల్ట్స్ అని చెప్పేసి మనం చూస్తుంటాం కదా. మూవీస్ లో అప్పుడు చూస్తుంటాం వాల్ట్ రూమ్స్ అని. అక్కడ ఏది మీ గోల్డ్ కానీ, లేదు అంటే మీ అమౌంట్ కానీ, అంటే క్యాష్ అంటే డాక్యుమెంట్స్ కానీ, అంటే లాకర్స్. సేఫ్ లో ఏముంటాయి? స్ట్రాంగ్ రూమ్ లో మీకు అక్కడ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లేకపోతే మీ ఇంట్లో తీసుకున్నా కూడా లాకర్ లో ఏముంటాయి? సేఫ్ థింగ్స్ ఏవైనా పెట్టుకుంటాం. ఇన్ ద సేమ్ వే ఇక్కడ వాల్ట్ లో ఏం పెట్టుకుంటామంటే మీరు తీసుకున్న బ్యాకప్ ఏదైతే ఉందో ఆ బ్యాకప్ ఆటోమేటిక్ గా వాల్ట్ లోకి వెళ్తుంది. ఆ వాల్ట్ లో మీరు లాక్ ను కూడా చేసుకోవచ్చు. ఆ వాల్ట్ లాక్ చేసి, లాక్ కావాలి అని చెప్పేసి ఎనేబుల్ పెట్టినారు అంటే, ఇఫ్ యు ఆర్ ఐఏఎం యూజర్ అనుకుందాం, మీరు దాన్ని డిలీట్ చేయలేరు వన్స్ ఒకసారి ఆ వాల్ట్ లాక్ అనేది ఎనేబుల్ చేసుకుంటే. అండ్ ఈవెన్ మీ రూట్ యూజర్, ఇఫ్ యూ ఆర్ రూట్ యూజర్, నువ్వు రూట్ యూజర్ అయినప్పటికీ నువ్వు వన్స్ ఒకసారి వాల్ట్ లాక్ అనేది ఎనేబుల్ చేసావంటే నువ్వు కూడా దాన్ని అంటే డిలీట్ చేయలేవు. ఆ వాల్ట్లో ఏవైతే సేఫ్గా ఉన్నాయో అవి సేఫ్గానే ఉంటాయి. బట్ ఇక్కడ వాల్ట్లో మనం ఏం పెట్టుకుంటామంటే నీ సర్వీసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్, లైక్ సర్వీసెస్ అంటే ఏవేవి? నీ ఇన్సెసెస్ సంబంధించినవి, అండ్ నీ ఈబిఎస్ వాల్యూమ్, అంటే నీ S3 బకెట్, ఆర్డిఎస్. ఆర్డిఎస్ అంటే ఏంటి? డేటాబేస్, డాక్యుమెంట్ డేటాబేస్, ఎక్సెట్రా. ఇంకా చాలా ఉన్నాయి. ఈఎఫ్ఎస్, అవి తర్వాత అమెజాన్ స్టోరేజ్ గేట్వే, అంటే వాల్యూమ్ గేట్వే అని చెప్పేసి ఈ రకంగా ఎన్నో ఉన్నాయి. లాట్ ఆఫ్ థింగ్స్. అన్ని సర్వీసెస్కు మీరు చేసుకోవాలి అనుకుంటున్నారా బ్యాకప్? లేదు అంటే ఓన్లీ నా EC2 చేసుకోవాలి, లేకపోతే నా S3 బకెట్లో ఉన్న వాటిని నేను బ్యాకప్ తీసుకుంటాను, లేదంటే ఈబిఎస్ వాల్యూమ్లో ఏదైతే కంటెంట్ ఉందో దాన్ని తీసుకుంటాను అని చెప్పేసి ఆ రకం కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఇక్కడ ఏది అంటే మనకు రీజియన్స్ ఇంకా ఏముంటాయి? రీజియన్స్ అండ్ మనకు అవైలబిలిటీ జోన్స్ అండి. అంటే ఇక్కడ సేమ్ రీజియన్ లో ఉన్న డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ లో ఉన్న వాటిని కూడా మీరు బ్యాకప్ తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం డిఫరెంట్ రీజియన్స్ లో ఉన్న వాటిని కూడా మీరు బ్యాకప్ తీసుకోవడానికి మీకు ఫెసిలిటీ అనేది అమెజాన్ వాడు మనకు ప్రొవైడ్ చేస్తాడు. అండ్ ఇంకా బ్యాకప్స్ లో మీరు ఎన్ని టైప్స్ ఆఫ్ బ్యాకప్స్ తీసుకోవచ్చు అంటే ఇది ఆన్ డిమాండ్ అండ్ స్కెడ్యూల్డ్ బ్యాకప్స్. అంటే స్కెడ్యూల్డ్ బ్యాకప్స్ ఉంటుంది. ఆన్ డిమాండ్ అంటే ఏంటి? మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, లేకపోతే పర్టికులర్. స్కెడ్యూల్డ్ బ్యాకప్స్ అంటే ఒక సర్టైన్ టైంలో నాకు బ్యాకప్ కావాలి అని చెప్పేసి మీరు కాన్ఫిగర్ చేసి పెట్టుకున్నారు అనుకోండి. ఒక టైం లైక్ ఎవ్రీ డే నాకు ఈవినింగ్ 6 o'clock 7 o'clock నా ట్రాన్సాక్షన్స్ అన్ని కంప్లీట్ అవుతాయి. తర్వాత నేను 8 ఆర్ 9 PM ఎవ్రీ డే తీసుకోవచ్చు. లేదు అంటే వీక్లీ వన్స్ సాటర్డే ఆర్ సండే ఈవినింగ్ 9 నా ట్రాన్సాక్షన్స్ ఏవైతే అన్ని కంప్లీట్ అయిపోతాయో ఆ టైంలో నేను ఎవ్రీ వీక్, లేకపోతే ఎవ్రీ డే, లేకపోతే ఎవ్రీ మంత్, లేకపోతే ఎవ్రీ ఇయర్ ఈ రకంగా మనం బ్యాకప్ తీసుకోవడానికి మనకు స్కోప్ ఉంటుంది. అంటే అక్కడ తీసుకోవడానికి మీరు ఏమి ఇవ్వాల్సి ఉంటుంది? స్పెసిఫిక్గా మీరు డైలీ తీసుకోవాలా, లేకపోతే మంత్లీ తీసుకోవాలా, ఏ టైంలో మీ బ్యాకప్ అనేది స్టార్ట్ కావాలి అనేది అదొకటి. తర్వాత ఇంకొకటి ఏముంటుందంటే రిటెన్షన్ పీరియడ్ అని చెప్పేసి ఉంటుంది. ఆ రిటెన్షన్ పీరియడ్ ఏ రకంగా ఉంటుందంటే మీరు ఆల్వేస్ రిటెన్షన్ కావాలా,
లేకపోతే ఆ పీరియడ్ టైం డేస్, మంత్స్, వీక్స్, ఇయర్స్ ఇవే కదా ఉండేది. ఇంతకంటే ఎక్కువ ఏముండవు. డేస్, మంత్స్, వీక్స్ అండ్ ఇయర్స్ ఈ రకంగా కావాలా, లేకపోతే ఎవ్రీ టైం ఆల్వేస్ కావాలా అని చెప్పేసి. అండ్ ఇక్కడ బ్యాకప్ ఫ్రీక్వెన్సీ ఏ రకంగా ఉంటుంది అంటే ఎవ్రీ 12 అవర్స్ ఉంటుంది, అండ్ ఎవ్రీ డే ఉంటుంది, ఎవ్రీ వీక్లీ ఉంటుంది, అండ్ ఎవ్రీ మంత్ మనము బ్యాకప్ తీసుకోవడానికి కష్టం కూడా ఉంటుంది. బట్ అండ్ ఇంకొకటి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ట్యాగ్ బేస్డ్ పాలసీస్. మనము రెగ్యులర్ గా మనం ప్రతి దగ్గర ఏం చూస్తుంటాం, ట్యాగ్స్ అనేవి చూస్తుంటాం కదా. ఈ ట్యాగ్స్ అనేవి చూస్తుంటాం ఏది ప్రతి ఒక్క సర్వీస్ లో ఉంటాయి. కీ ట్యాగ్స్ లో కీ అండ్ దానికి సంబంధించిన వాల్యూ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ ఏం ఎంటర్ చేయాలి సార్ అని చెప్పేసి మీకు డౌట్ ఎప్పుడైనా రావచ్చు. లైక్ నేను బ్యాకప్ తీసుకునేటప్పుడు ఏం పెడతాను అంటే అక్కడ ఎన్విరాన్మెంట్ అండ్ ప్రొడక్షన్ అని చెప్పేసి కీలో ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి పెట్టిన అనుకుందాం. ఎన్విరాన్మెంట్ కీ అండ్ వాల్యూలో అది ప్రొడక్షన్ కావచ్చు, లేకపోతే నీ డెవ్ కావచ్చు, లేకపోతే వ్యాలిడేషన్ లో ఉన్నది కావచ్చు, ఆర్ ఎల్స్ ఇంకా ఏముంటాయి, స్టేజింగ్, టెస్టింగ్, ఈ రకంగా ప్రీ ప్రాడ్, ఈ రకంగా మనం అంటే నువ్వు ట్యాగ్స్ లో ఇచ్చిన ఇక్కడ బ్యాకప్ తీసుకునేటప్పుడు ఏదన్నా కీ కానీ వాల్యూ కానీ ఇచ్చింటావు కదా. ఆ కీ వాల్యూ ఎక్కడైనా నువ్వు EC2 ఇన్స్టెన్స్ లో క్రియేట్ చేసినప్పుడు ట్యాగ్స్ లో నువ్వు ఇస్తే ఇది ఐడెంటిఫై చేసుకుంటుంది. ఓకే ఇక్కడ కీ నాకు మ్యాచ్ అవుతుంది, ఈ వాల్యూ అనేది మ్యాచ్ అవుతుంది అంటే ఇది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న దిస్ వన్, లేకపోతే నాన్ ప్రాడ్ లో ఉన్న ఎన్విరాన్మెంట్ లో ఉన్న ఇన్స్టెన్స్ కాబట్టి నేను దీన్ని ఇమీడియట్ గా బ్యాకప్ తీసుకోవాలి అని చెప్పేసి తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అవి ట్యాగ్స్ ఆ రకంగా. ఓకే రైట్. ఇంకా అడిషనల్ గా మనం డిస్కస్ చేస్తే ఇక్కడ ఇంకా ఏవేవి సపోర్ట్ చేస్తాయి ఇక్కడ బ్యాకప్ తీసుకునేటప్పుడు AWS బ్యాకప్ లో అంటే ఒక బ్యాకప్ ప్లాన్ మీరు క్రియేట్ చేసిన తర్వాత ఏది దాంట్లో మీరు రిటెన్షన్ పాలసీ ఏదో ఒకటి క్రియేట్ చేసుకుంటారు ఆ బ్యాకప్ ప్లాన్ లోనే. రిటెన్షన్ పాలసీ కానీ, లేకపోతే టైం స్టాంప్స్ కానీ, ఎప్పుడు బ్యాకప్ తీసుకోవాలి అని చెప్పేసి అవన్నీ క్రియేట్ చేసిన తర్వాత లైక్ డైలీ, మంత్లీ అండ్ టైం స్టాంప్స్ క్రియేట్ చేసిన తర్వాత వేటికి చేసుకోవచ్చు అంటే అసైన్ చేయాల్సి ఉంటుంది. ఏ రిసోర్సెస్ కు నువ్వు చేసుకోవాలనుకుంటున్నావు నీ బ్యాకప్. లైక్ ఏవేవి చేసుకోవచ్చు అంటే మనం ఇక్కడ చూసాం కదా ఆ సర్వీసెస్ ఏమున్నాయి, EBS, S3, EC2, RDS అంటే RDS ఇన్స్టెన్సెస్, DB ఇన్స్టెన్సెస్ అండ్ డాక్యుమెంట్ DB అండ్ EFS, ఇంకేమున్నాయి అమెజాన్ స్టోరేజ్ గేట్వే, ఇంకా అమెజాన్ అరోరా కావచ్చు, FSX కావచ్చు, ఇంకా ఎనీథింగ్ ఎల్స్ ఇలాంటివి చాలా సర్వీసెస్ ఉన్నాయి. ఒకటి అని చెప్పడానికి ఉండదు, మీరు చెప్పుకుంటా పోతే వచ్చాడు ఉంటాయి. ఓకే ప్రతి ఒక్క దానికి మనము బ్యాకప్ తీసుకోవచ్చు. ఆ తర్వాత మనం ప్రీవియస్ గా చెప్పుకున్నట్టే ఈ AWS లాక్ ఏదైతే ఉందో AWS బ్యాకప్ వాల్ట్ లాక్ అని చెప్పేసి మనము దీన్ని కాల్ చేయొచ్చు. ఇక్కడ మీరు కనుక ఈ బ్యాకప్ ను ఆ పర్టికులర్ గా ఏదన్నా మీరు కస్టమ్ వాల్ట్ ఒకటి క్రియేట్ చేసుకుని ఆ వాల్ట్ లోకి వెళ్ళాలి అనన్నా పెట్టుకోవచ్చు. ఆర్ ఎల్స్ వాల్ట్ ఏదైతే ఉందో కస్టమ్ వాల్ట్ VAULT ఈ వాల్ట్ ఏదైతే ఉందో నీ బ్యాకప్ అంతా దీనిలోకి వెళ్ళాలి అని పెట్టుకోవచ్చు. బ్యాకప్ BU అని పెట్టుకున్నా బ్యాకప్. ఈ బ్యాకప్ మీకు వాల్ట్ లోకి అంటే కస్టమ్ వాల్ట్ ఒకవేళ నువ్వు ఏది క్రియేట్ చేసుకోకపోతే వాల్ట్ ఏం చేస్తారంటే అమెజాన్ వాడు నీ కోసం ఒక వాల్ట్ క్రియేట్ చేసి ఆ వాల్ట్ లో మీకు ఇవన్నీ సేవ్ చేసి పెడతాడు. బట్ ఇక్కడ ఏది అంటే వన్స్ ఒకసారి మీరు ఈ వాల్ట్ కనుక ఏది లాక్ పాలసీని బేస్ చేసుకొని లాక్ చేస్తే అంటే మీరు యూజ్ చేసుకోవడానికి ఉంటుంది, బట్ డెలీట్ చేయడం దట్స్ ఇంపాసిబుల్. అమెజాన్ చెప్పేది ఏంటంటే బాబు వన్స్ ఒకసారి నువ్వు వాల్ట్ లాక్ కనుక ఆ పాలసీని త్రూ నువ్వు లాక్ చేస్తే అది నువ్వు యూజ్ చేసుకోవచ్చు. డిజాస్టర్ రికవరీలో దాన్ని బ్యాకప్ ను బేస్ చేసుకొని నువ్వు లాంచ్ చేసుకోవచ్చు అన్ని సర్వీసెస్. బట్ దాన్ని నువ్వు ఇంకా లైఫ్ లో ఎప్పుడు డిలీట్ చేయలేవు అది ఎనేబుల్ చేస్తే అని చెప్తాడు. ఈవెన్ అకౌంట్ నాదే, నేను రూట్ యూజరే, నువ్వు IAM యూజర్ కాదు, నేను రూట్ యూజర్ అయినప్పటికీ నాకు కూడా ఆ పర్మిషన్స్ వన్స్ ఒకసారి నీ అకౌంట్ మొత్తము ఏది డీయాక్టివేట్ అయ్యింది. డీయాక్టివేట్ అంటే జస్ట్ ఊరికే మీరు బిల్లు పే చేయనప్పుడు డీయాక్టివేట్, నాట్ దట్ టైప్ ఆఫ్ డీయాక్టివేట్. మీ అకౌంట్ క్లోజ్ అయినప్పుడు అప్పుడు మాత్రమే ఆ వాల్ట్ అనేది అవి డిలీట్ అవుతాయి. లేదు అంటే మీకు మాన్యువల్ గా అవి డిలీట్ కావు. ఇది డిజాస్టర్ రికవరీలో బ్యాకప్స్ ఈ వాల్ట్ లో పెట్టుకునేవి డిజాస్టర్ రికవరీ టైంలో బాగా పనిచేస్తుంది. అండ్ మీకు ఇంకా ఒకటి ఏదైనా కాపీ తీసుకోవాలి, అక్కడ నుండి కాపీ తీసుకొని మీరు టెస్ట్ చేయాల్సి ఉంటుంది, ఆ టైంలో పనిచేస్తుంది. అంటే అడిషనల్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ అని చెప్పేసి కూడా మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే అడిషనల్ గా మనకు ప్రొటెక్షన్ ఉంది కదా, ఇక్కడ ప్రొటెక్షన్ ఉంది. నాది ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్యాకప్ తీసుకొని పెట్టుకున్నాయి. ఈవెన్ మనం చిన్న ఫోటోస్ కూడా బ్యాకప్ తీసుకొని పెట్టుకుంటాం కదమ్మా, ఎందుకైనా మంచిది అని చెప్పేసి. లైక్ మనం గూగుల్ డ్రైవ్ లో పెట్టుకుంటాం మన ఫోటో, ఇంకొకటి ఏమైనా అంత ఇంపార్టెంట్ ఫోటో అయితే ఒక ప్రింట్ కూడా తీసుకుని పెట్టుకుంటాము, లేదు అంటే ఇంకోటి హార్డ్ డిస్క్ లో పెట్టుకుంటాం. ఈ రకంగా మల్టిపుల్ వేస్, రైట్. దిస్ ఈస్ అవర్ AWS బ్యాకప్
థియరిటికల్ గా మనం డిస్కస్ చేసింది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డెడికేటెడ్ సెషన్స్ మీకు కావాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ బై వాట్సాప్ ఆర్ మన ఇదేంది కామెంట్ బాక్స్ లో కామెంట్ కూడా పెట్టచ్చు. రైట్, థ్యాంక్ యూ. మన సబ్స్క్రైబర్స్ అండ్ ఏదైనా పర్టికులర్ మీరు గ్రూప్ ఉన్నారంటే దే విల్ గెట్ అడిషనల్ డిస్కౌంట్ యాజ్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్.